ఐపీఎల్ 2025 కోసం ఆర్సీబీ టీం ఏ ప్లేయర్స్ను రిటైన్ చేసుకుంటే బాగుంటుంది. సో దీని గురించి అయితే ఈ వీడియోలో మనం డీప్గా మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో రాబోయే సీజన్లో ఆర్సీబీ కెప్టెన్గా ఎవరు ఉండబోతున్నారనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ముందుగా మీకు రిటెన్షన్ రూల్స్ మరియు స్లాబ్స్ గురించి ఆల్రెడీ తెలుసు. దీంతో మనం అవేమీ డిస్కస్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఆర్సీబీ టీం ఫస్ట్ ప్లేస్లో ఎవరిని రిటైన్ చేసుకుంటుంది? చిన్న పిల్లని అడిగినా చెప్తారు. విరాట్ కోహ్లీని 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంటారు. అండ్ ఇందులో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. డెఫినెట్లీ విరాట్ కోహ్లీ ఒక బ్రాండ్ కాబట్టి అతను ఖచ్చితంగా ఆర్సీబీ టీంతోనే ఉంటాడు, ఉండాలి కూడా. సో ఆర్సీబీ టీం అయితే విరాట్ కోహ్లీని ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటుంది. బట్ కోహ్లీతో పాటు ఇంకెవరిని రిటైన్ చేసుకోవాలి? సో దీనికి సంబంధించి డిఫరెంట్ ఒపీనియన్స్ వినబడుతున్నాయి. సెకండ్ ప్లేయర్గా సిరాజ్ని రిటైన్ చేసుకోవాలంటున్నారు కొంతమంది, ఇంకొంతమంది మ్యాక్స్వెల్ అంటున్నారు, మరి కొంతమంది ఫ్యాఫ్ డు ప్లెసిస్ అంటున్నారు, ఇంకొంతమంది విల్ జాక్స్ ఆర్ గ్రీన్ అంటున్నారు. సో ఆర్సీబీ టీంకి రెండో ప్లేయర్గా రిటైన్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ కనబడుతున్నాయి. బట్ ఇప్పుడు మనం వీటిలో ఒక్కొక్కటి మెల్లగా ఎలిమినేట్ చేస్తూ వెళ్దాం. సో ఫస్ట్ వన్ ఫ్యాఫ్ డు ప్లెసిస్. ఐపీఎల్ 2025 కోసం ఆర్సీబీ టీం ఈ ప్లేయర్ను రిటైన్ చేసుకుంటుందా? నాకు తెలిసి మోస్ట్లీ రిటైన్ చేసుకోకపోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఫ్యాఫ్ ఏజ్ 40 years. అఫ్కోర్స్ అతనైతే ఫిట్గానే కనిపిస్తున్నాడు, అలాగే రన్స్ కూడా కొడుతున్నాడు. బట్ 3 years కాంట్రాక్ట్ను దృష్టిలో పెట్టుకుని ఫ్యాఫ్ లాంటి ప్లేయర్ను 14 కోట్లకి రిటైన్ చేసుకోవడం అస్సలు వర్త్ కాదు. ఎందుకంటే అతను నెక్స్ట్ 3 yearsలో ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే రిటైర్ అయిపోవచ్చు. అట్ ది సేమ్ టైం ఫామ్ కూడా కోల్పోవచ్చు. ఇన్ఫాక్ట్ లాస్ట్ 1 yearగా చూసుకుంటే ఫ్యాఫ్ అంత అగ్రెసివ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. రన్స్ కొడుతున్నాడు కానీ అంత హెవీ స్ట్రైక్ రేట్తో రావట్లేదు. సో నాకు తెలిసి మోస్ట్లీ ఆర్సీబీ టీం తమ కెప్టెన్ ఫ్యాఫ్ను రిటైన్ చేసుకోరు. ఈవెన్ సెకండ్ ప్లేయర్గా మాత్రమే కాదు, అసలు ఏ ప్లేయర్గా కూడా రిటైన్ చేసుకోకపోవచ్చు. ఒకవేళ తక్కువ అమౌంట్కి వస్తే బైబ్యాక్ చేస్తారు తప్ప ఆర్ట్ టైం కూడా యూజ్ చేయకపోవచ్చు. అయితే ఇక్కడ కొంతమంది కంపేర్ చేయొచ్చు, ధోనికి 43 years వచ్చినా ఆడుతున్నాడు కదా, మరి ఫ్యాఫ్కి ఏంటని చెప్పి. సో దీనికి ఆన్సర్ చాలా సింపుల్. ధోని క్రేజ్ అండ్ బ్రాండ్ వాల్యూ. అతను ఇండియాలో చాలా ఫేమస్. బట్ వేరే ఫ్యాఫ్ చూసుకుంటే అతనికంటే చాలా పాపులర్ ఫారెన్ ప్లేయర్స్ ఇంకా చాలామంది ఉన్నారు. సో ధోని బ్యాటింగ్ కోసం కాకపోయినా కనీసం బ్రాండ్ వాల్యూ కోసమైనా సిఎస్కే టీం రిటైన్ చేసుకుంటుంది. బట్ ధోనితో కంపేర్ చేసుకుంటే ఫ్యాఫ్కి ఐపీఎల్లో చాలా తక్కువ బ్రాండ్ వాల్యూ ఉంది. దీనివల్ల ఆర్సీబీ టీం అతను అవాయిడ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మిగతా ఆప్షన్స్ విషయానికి వస్తే మ్యాక్స్వెల్ ఒకటి. సో లాస్ట్ 4 years నుండి మ్యాక్స్వెల్ ఆర్సీబీ టీం తరపున ఆడుతున్నాడు. కానీ ఏడాది చూసుకుంటే అతని పెర్ఫార్మెన్స్ అస్సలు బాగోలేదు. మరొక సీజన్ సరిగ్గా ఆడలేదని చెప్పి అతను పక్కన పెట్టేయడం రైటేనా? సో దీని మీద అయితే డిఫరెంట్ ఒపీనియన్స్ వినపడతాయి. బట్ నాకు తెలిసి ఆర్సీబీ టీం అతను కూడా అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే మ్యాక్స్వెల్ కూడా అక్టోబర్ తర్వాత 36 years ఏజ్ ఉన్న ప్లేయర్గా మారిపోతాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐపీఎల్ తర్వాత కూడా అతని ఫామ్ పెద్దగా ఇంప్రూవ్ కాలేదు. అడపదడప 2-3 పెద్ద ఇన్నింగ్స్లు తప్పితే అంతకుమించి ఏమీ పెర్ఫామ్ చేయలేదు. అట్ ది సేమ్ టైం ఆర్సీబీ టీం దగ్గర మ్యాక్స్వెల్ లాంటి మరో ప్లేయర్ విల్ జాక్స్ ఉన్నాడు. సో మ్యాక్స్వెల్ ఏదైతే చేయగలడు విల్ జాక్స్ కూడా అదే చేయగలడు. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ ఆల్సో రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్. పైగా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అతను ఒక యంగ్స్టర్, 25 years ఏజ్ అంతే. అండ్ ఆల్సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఆర్సీబీ టీం విల్ జాక్స్ను మ్యాక్స్వెల్కి బ్యాకప్గానే కొన్నారు. అది కూడా 3.2 కోట్ల రూపాయలతో 2023 మినీ ఆప్షన్లో. సో ఆర్సీబీ టీం జాక్స్ని పట్టుకొచ్చింది మ్యాక్స్వెల్కి బ్యాకప్గానే. అంటే మ్యాక్స్వెల్కి ఇంజరీ అయినా లేదా ఫెయిల్ అయినా జాక్స్ని యూజ్ చేద్దాం అనుకున్నారు. సో ఇప్పుడు ఆబ్వియస్లీ మ్యాక్స్వెల్ సరిగ్గా ఆడట్లేదు కాబట్టి అతని రీప్లేస్మెంట్గా తీసుకొచ్చిన విల్ జాక్స్ని వాళ్ళు కంటిన్యూ చేస్తారు. విచ్ మీన్స్ ఆర్సీబీ టీం మ్యాక్స్వెల్ని కూడా రిటైన్ చేసుకునేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక సెకండ్ ప్లేయర్గా మొహమ్మద్ సిరాజ్కి 14 కోట్లు పెట్టచ్చని చాలామంది ఒపీనియన్ తెలియజేస్తున్నారు. బట్ నన్ను అడిగితే మేబీ ఆర్సీబీ టీం అతని కోసం అంత స్పెండ్ చేసే ఛాన్సెస్ కనిపించట్లేదు. ఎందుకంటే సిరాజ్ ఒక జెన్యూన్ T20 బౌలర్ కాడు. ఒక సీజన్లో బాగా వేస్తాడు, నెక్స్ట్ సీజన్లో చేతులు ఎత్తేస్తాడు. మెయిన్లీ ఆడ చూసుకుంటే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. సో సిరాజ్ అయితే డెఫినెట్లీ ఒక ఇండియన్ ప్రీమియం ఫాస్ట్ బౌలరే. బట్ అతనికి 14 కోట్లు వర్తా లేదనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇన్ఫాక్ట్ నేనైతే అతను ఆప్షన్లోకి వెళ్తే బిలో 10 crores దొరికేస్తాడేమో అనుకుంటున్నా. సో మేబీ ఆర్సీబీ టీం సిరాజ్ను 14 కోట్లకి రిటైన్ చేసుకోకపోవచ్చు. ఇక మిగిలిన 2 ఆప్షన్స్ విల్ జాక్స్ అండ్ క్యామరూన్ గ్రీన్. సో వీళ్ళిద్దరిలో ఎవరిని సెకండ్ ప్లేయర్గా రిటైన్ చేసుకుంటే బాగుంటుంది? నా ఓటు వచ్చేసి విల్ జాక్స్కే. ఎందుకంటే విల్ జాక్స్ ఒక జెన్యూన్ T20 ప్లేయర్. అతని స్టాట్స్ చూసుకుంటే T20 ఫార్మేట్లో 158 స్ట్రైక్ రేట్ ఉంది అండ్ యావరేజ్ చూసుకుని అరౌండ్ 30 ఉంది. మిగిలిన అతని బౌలింగ్ స్టాట్స్ చూసుకుంటే బిలో 7.5 ఎకానమీ మెయింటైన్ చేస్తున్నాడు అండ్ బౌలింగ్ యావరేజ్ కూడా 21గానే ఉంది. సో విల్ జాక్స్ అయితే ఒక జెన్యూన్ T20 ప్లేయర్. తనదైన రోజున వంటి చేత్తో మ్యాచ్లు గెలిపించగలిగే సత్తా ఉన్న ఆటగాడు. అండ్ మనం ముందే చెప్పుకున్నాం, విల్ జాక్స్ పెద్దగా పాపులర్ కాకముందు ఆర్సీబీ టీం అతని కోసం 3.2 కోట్లు పెట్టింది. అలాంటిది ఇప్పుడు అతను ఇంగ్లాండ్ టీంలో రెగ్యులర్ ప్లేయర్గా మారిపోయాడు. అండ్ ఆల్సీ ఆడ చూసుకుంటే ఆర్సీబీ టీం తరపున బాగానే పెర్ఫామ్ చేశాడు, ఒక సెంచరీ కూడా కొట్టాడు. సో కేవలం 25 years ఏజ్ మాత్రమే యంగ్స్టర్ని ఆప్షన్లోకి వదిలితే ఖచ్చితంగా 15 కోట్ల వరకు పలికే ఛాన్స్ ఉంటుంది. దీంతో ఆర్సీబీ టీం ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని ఇతను ఆప్షన్లోకి వదలకుండా 14 కోట్లకి రిటైన్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. మరి క్యామ్ గ్రీన్ ఎందుకు వద్దు? అతను కూడా సేమ్ విల్ జాక్స్లోనే 25 years ఏజ్ ఉన్న ప్లేయర్, పైగా ఆస్ట్రేలియన్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. సో గ్రీన్ కూడా ఒక మంచి పవర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్, అలాగే బౌలింగ్ కూడా బాగా చేస్తాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే అతను జెన్యూన్ T20 ప్లేయర్ కాదు. ఎక్కువగా టెస్ట్ మరియు వన్డే ఫార్మేట్లో ఆస్ట్రేలియా టీం అతను ప్రిఫర్ చేస్తుంది.
అదే T20 విషయానికి వస్తే వాళ్ళు మ్యాక్స్వెల్ మరియు మార్కస్ స్టోయినిస్ వీళ్ళిద్దరిని ఎక్కువ యూజ్ చేస్తారు. పైగా గ్రీన్ విషయంలో ఉన్న మరో నెగిటివ్ పాయింట్ కొంతవరకు ఎక్కువ ఇంజరీస్కి గురవుతూ ఉంటాడు. సో నన్ను అడిగితే ఆర్సీబీ టీం విల్ జాక్స్ను 14 కోట్లకు రిటైన్ చేసుకుని క్యామ్ గ్రీన్ను ఆర్టీఎంగా పెట్టుకుంటే బెటర్. ఇక థర్డ్ ప్లేయర్ విషయానికి వస్తే చాలామంది నోటి నుంచి విన్నమాట రజత్ పటిడార్. సో ఆర్సీబీ టీం అయితే మోస్ట్ లైక్లీ పటిడార్ని 11 కోట్లు పెట్టి రిటైన్ చేసుకునేందుకు ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ వచ్చే చిన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే పటిడార్ని 11 కోట్లకు రిటైన్ చేసుకుంటే సిరాజ్ని ఏం చేయాలి? సో సిరాజ్ అయితే ఆర్సీబీ టీం తరపున ఫస్ట్ నుండి ఆడుతున్నాడు. తన డెబ్యూ చేసిన దగ్గర నుండి ఆర్సీబీ టీం తరపున ఆడుతున్నాడు. దీంతో అతను ఆప్షన్లోకి పంపే సాహసం చేస్తారా లేదనేది ఒక క్వశ్చన్ మార్క్. పోనీ అలా అని చెప్పి పట్టిడార్ని ఆప్షన్లోకి వదులుతారంటే అది కూడా చేయకపోవచ్చు. ఎందుకంటే అతను కూడా చాలా మంచి ప్లేయర్, ఎస్పెషల్లీ మిడిల్ ఆర్డర్లో ఆడుతూ స్పిన్ బౌలర్స్ని ఉతికారేస్తాడు. సో ఆర్సీబీ టీం ఇద్దరు ఎవరో ఒకరిని 11 కోట్లకి రిటైన్ చేసుకుని మరో ప్లేయర్ కోసం ఆర్టీఎం పెట్టుకుని తీరాలి. మీలో వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, ఆప్షన్లోకి పట్టిడార్ వెళ్తే ఎక్కువ ప్రైస్కి పలుకుతాడా లేకపోతే సిరాజ్ వెళ్తే ఎక్కువ ప్రైస్ పలుకుతాడని. సో ఎవరికైతే ఎక్కువ ప్రైస్ వస్తుంది అనుకుంటున్నారో అతన్ని రిటైన్ చేసుకుని ఇంకో ప్లేయర్ కోసం ఆర్టీఎం పెట్టుకుని తీరాలి. ఇక తర్వాత చూసుకుంటే 4th and 5th ప్లేయర్ కోసం నాకైతే పెద్దగా ఆప్షన్స్ కనిపించట్లేదు. ప్రెజెంట్ ఆ టీంలో ఉన్న వాళ్ళు కోహ్లీకి తప్పితే ఇంకే ప్లేయర్ కూడా 18 కోట్లు పెట్టనవసరం లేదు. దీనివల్ల ఆర్సీబీ టీం ఈ 2 ఆప్షన్స్ని ఆర్టీఎంగా మార్చేసుకుంటుంది. ఇక మిగిలిన అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో వాళ్ళకున్న బెస్ట్ ఆప్షన్ ఎస్తేయల్. ఎందుకంటే అతను ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. అట్ ది సేమ్ టైం మీరు ఆర్సీబీ టీం తరపున బాగా పెర్ఫామ్ చేశాడు. సో ప్రస్తుతానికైతే ఎస్తేయల్ మన టీమిండియా తరపున ఇంకా డెబ్యూ చేయలేదు. మేబీ అతను న్యూజిలాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం సెలెక్ట్ చేయొచ్చు. ఒకవేళ చేసినా కూడా బుమ్రా, సిరాజ్ మరి ఆకాశ్దీప్ వీళ్ళ ముగ్గురు ఉండగా అతను డెబ్యూ చేయడం కష్టమే. సో నాకు తెలిసి October 31 వరకు ఎస్తేయల్ ఇంకా అన్క్యాప్డ్ ప్లేయర్గానే ఉండొచ్చు. ఒకవేళ అతను అలాగే ఉండి అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా 4 కోట్లకి తీసుకోవచ్చు. ఇక ఆర్టీఎం కార్డ్స్ ఎవరి కోసం యూజ్ చేస్తే బాగుంటుందో ఆల్రెడీ ఒక మాట అనేసుకున్నాం. సిరాజ్ లేదా పట్టిడార్ వీళ్ళిద్దరు ఎవరొకరి కోసం ఒకటి అండ్ దెన్ క్యామరూన్ గ్రీన్ కోసం ఒకటి. సో ఆర్సీబీ టీం మోస్ట్ లైక్లీ తమకున్న 6 ఆప్షన్స్ని 6 ప్లేయర్స్ కోసం యూజ్ చేస్తేనే బాగుంటుంది. లేదు వీళ్ళకి అదర్ ఆప్షన్స్ కావాలనుకుంటే మ్యాక్స్వెల్ మరియు ఫ్యాప్ వీళ్ళిద్దరి కోసం మళ్ళీ ట్రై చేయవచ్చు. మెయిన్లీ గ్రీన్ లాంటి ప్లేయర్ ఎక్కువ ప్రైస్కి వెళ్ళి మ్యాక్స్వెల్ తక్కువ ప్రైస్కి వచ్చేస్తున్నాడంటే మ్యాక్స్వెల్ని కొనుక్కోవచ్చు. అలాగే ఫ్యాప్ను కూడా ఇంకో 1 year ట్రై చేయవచ్చు కావాలనుకుంటే ఆర్సీబీ టీం. సో క్యాపిటల్ ప్లేయర్స్ విషయంలో మోస్ట్ లైక్లీ ఆర్సీబీ టీం 7 కోసమే వెళ్ళొచ్చు. ఎందుకంటే టీంలో ఉన్న మిగతా ప్లేయర్స్ ఎవరు కూడా అంత నిలకడగాడిన సందర్భాలు లేవు. లేదు ఇంకెవరైనా కావాలనుకుంటే వాళ్ళు మేబీ ఆకాశ్దీప్ కోసం కూడా ఒక ట్రై వేయొచ్చు. ఎందుకంటే అతను కూడా మన టీం ఇండియా తరపున బాగానే పెర్ఫామ్ చేస్తున్నాడు. బట్ ప్రాబ్లం వల్ల అతను ఒక రెడ్ బాల్ బౌలర్, వైట్ బాల్తో అంత బాగా పెర్ఫామ్ చేసిన దాఖలాలు లేవు. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్స్ విషయంలో ఒకవేళ వాళ్ళకి ఎస్టీఎల్ దొరకకపోతే మేబీ వైశాఖ్ విజయ్ కుమార్ కోసం వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అతను ఒక లోకల్ బై, అలాగే కొంతవరకు బాగానే పెర్ఫామ్ చేశాడు ఆర్సీబీ టీంకి. సో మోస్ట్లీ ఆర్సీబీ టీం ప్రజెంట్ వాళ్ళ స్క్వాడ్లో ఉన్న ప్లేయర్స్లో ఈ 10 మంది కోసం ఎక్కువగా ట్రై చేయవచ్చు. మిగతా వాళ్ళ కోసం ట్రై చేసే అవకాశాలు నాకైతే పెద్దగా కనిపించట్లేదు. ఇక వాళ్ళకున్న అతిపెద్ద క్వశ్చన్ మార్క్ కెప్టెన్ ఎవరు? సో ఫ్యాప్ డు ప్లెసిస్ని కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఒక కొత్త కెప్టెన్ కావాలి. మరి కొత్త కెప్టెన్ ఎవరు? విరాట్ కోహ్లీని మళ్ళీ కెప్టెన్గా తీసుకొస్తారా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఒకసారి తానంతట తన క్యాప్టెన్సీ వదిలేసిన కోహ్లీ మళ్ళీ తీసుకుంటాడని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ తీసుకుంటారంటే ఖచ్చితంగా ఆర్సీబీ మేనేజ్మెంట్ ఇస్తుంది, బట్ కోహ్లీ తీసుకోకపోవచ్చు. ఒకవేళ కోహ్లీ తీసుకోకపోతే ఇంకెవరు? పట్టిడార్కి ఇస్తారా? మోస్ట్ లైక్లీ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే పట్టిడార్కి ఇంకా ఆర్సీబీ టీం తరపున అంత లెగసీ క్రియేట్ కాలేదు. అతను కేవలం 1.5 సీజన్ మాత్రమే ఆడాడు. 2022లో సగం సీజన్ అండ్ ఇయర్ ఫుల్ సీజన్, ఈ 2 సీజన్లు మాత్రమే ఆర్సీబీ టీం తరపున ఆడాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్కి ఇంకా అతనితో గట్టి అటాచ్మెంట్ కుదరలేదు. ఇక వీళ్ళిద్దరు కాకుండా ఆర్సీబీ టీంకి వేరే ఆప్షన్స్ ఏవి కనిపించట్లేదు. డెఫినెట్లీ ఆప్షన్లో ఒక కొత్త కెప్టెన్ కొనుక్కొని తీరాలి. అండ్ విషయంలో వాళ్ళు ముందుగా టార్గెట్ చేసేది మోస్ట్లీ కేఎల్ రాహుల్నే. అయితే అతను ఆప్షన్లోకి వస్తాడా లేదా దీని గురించి నేను లక్నో టీం అనాలిసిస్ వీడియోలో చెప్తాను. సో ప్రస్తుతానికి ఆర్సీబీ టీంకి కెప్టెన్ ఆప్షన్స్ కనిపించట్లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఒక కొత్త కెప్టెన్ ఆప్షన్లోనే తీసుకురావాలి. మరి మీరు ఆర్సీబీ టీం ఎవరిని రిటైన్ చేసుకుంటే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.